ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులు పాలనాపరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచన. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన కర్ణాటక మాజీ మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోసరాజు తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం తరపున ఆహ్వానం అందచేత. ఆర్టీసీలో ఇకపై డీజిల్ బస్సు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి 2031 నాటికి అన్ని ఎలక్ట్రికల్ సీఎన్జీ బస్సులే ఉంటాయని వెల్లడి. గాదే సాయికృష్ణ అదృశ్య వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ అధినేత జగన్ కేసు నమోదై 4 రోజులైనా బాధ్యులైన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సీఎంకు సూటి ప్రశ్న.